ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కొనుగోలు చేసిన స్వయం ఉపాధి యూనిట్లు 4 ఏళ్లుగా గోదాములకే పరిమితమయ్యాయి. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు చాలా వరకు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో ఎస్సీ యువతలో సంతోషం మొదలైంది. ఉపాధి పనిముట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్నో స్వయం ఉపాధి పథకాలు అమలు చేసింది. ప్రధానంగా స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇప్పించి ఎస్సీ యువత సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. ఆ తర్వాత అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ సమాధి చేసింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే గోదాముల్లో ములుగుతున్న స్వయం ఉపాధి యూనిట్లు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం అమలు చేయడంతో పాటు ఎస్సీ యువతను గ్రూపులుగా చేసి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఈ ఆటోలు, ట్రాక్టర్లు, మినీ ఎక్స్కవేటర్లు కొనుగోలు చేశారు. అయితే వీటి కొనుగోళ్లలో భారీ మొత్తం కమిషన్ల రూపంలో చేతులు మారిందన్న ఆరోపణలతో ఇదిగో ఇలా మూలన పడ్డాయి. ఆటోకు 2.50 లక్షలు, ట్రాక్టర్కు 5.60 లక్షలు, మినీ ఎక్స్కవేటర్కు 10 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేయాలని వాటిని జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ గోదాములకు తరలించారు. అయితే పంపిణీ చేయకముందే ఆటోల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. బ్యాటరీ బ్యాకప్ లేకపోవడం, ఛార్జింగ్ సమస్యలు తలెత్తాయి. వెంటనే కంపెనీలకు సమాచారం ఇచ్చినా వారు సకాలంలో రాలేదు. దీంతో పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ యూనిట్లు జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాల ఆవరణలో మగ్గుతున్నాయి. ఇందులో ఉపయోగించడానికి వీలు లేకుండా పాడైనట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎస్సీ సామాజిక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళితులను ఎంటర్ప్రైనర్స్గా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో గతంలో చూసుకుంటే మీకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లోన్లు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీనికి విభిన్నంగా 40 లక్షల రూపాయల జేసీబీలు, 35 లక్షల రూపాయల క్రేన్లు, అదేవిధంగా 30 లక్షల రూపాయల వెహికల్, ఇన్నోవాలు, పెద్ద మొత్తాల్లో వెహికల్స్ ప్రతి జిల్లాకు కూడా అది ఒక క్రమ పద్ధతిలో ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఈ ఆల్రెడీ మంజూరైని మేము ఇచ్చేస్తాం వీటిని, దీనివల్ల ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దీని మీద ఎలక్షన్ కోడ్కి వెళ్ళి నానా యాగి చేసి ఆ ఇచ్చినటువంటి కార్లు లబ్ధిదారులకు దక్కకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు చేసింది. ఈ రోజుకి కూడా ఆ కార్లు ఎవరూ తిరగకుండా ఆ జేసీబీ మిషన్లు కానీ, జీపులు కానీ, ట్రాక్టర్లు కానీ మన కలెక్టర్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే మూల కొత్త వెహికల్స్ మారుమూల పడిపోయి ఉన్నాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ నాడు గొప్పలు పలికిన జగనన్నకు ఆయా యూనిట్లు పంపిణీ చేయాలన్న స్పృహ లేకపోవడం దారుణమని ఎస్సీ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. ఎస్సీలను జగన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, సంక్షేమానికి ఏమాత్రం ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్సీ యువతకు వాటిని పంపిణీ చేసేలా చూడాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దానిలో లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందని మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇప్పుడైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణ జరిపి నాడు ఏదైతే ఆ నిరుపయోగంగా కొన్న పరికరాలన్నిటి మీద విచారణ జరిపించాలా. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులను చేసి వారిపైన విచారణ జరిపించాలా. విచారణ జరిపించి వారికి తగు శిక్షలు వేయాలి. ఈ ప్రభుత్వం వాటన్నిటిని సక్రమంగా వినియోగంలో తీసుకొచ్చి అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేసి ఆ వాహనాల వాళ్ళకి అందజేయాలి. ఆ వాహనాలు అందజేయడంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరెవరైతే ఈ అధికారులు చేశారో, ఎవరు చేశారో దానిపైన విచారణ జరపాలి. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో వీటిని కొనుగోలు చేశామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమకుమారి తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపిణీ చేయలేదని, వాటికి మరమ్మతులు నిర్వహించి లబ్ధిదారులకు లేదా మున్సిపాలిటీలకు ఇవ్వాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ వచ్చినందువలన కొంతమందికి ఇవ్వడం ఆపడం జరిగింది. నాకంటే ముందున్నటువంటి అధికారులు చాలాసార్లు గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కొన్ని వెహికల్స్కి హెడ్స్ రాలేదు, ఒక బాడీస్ మాత్రం వచ్చినాయి. వాటిని కూడా పాత నా ముందు చేసినటువంటి అధికారులు తీసుకెళ్లారు. నేను కూడా మరి చేరిన తర్వాత చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు వచ్చినా కూడా, గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా వెంటనే వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. టీడీపీ హయాంలోనే నాడు తమకు న్యాయం జరిగిందని, మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఎస్సీ సామాజిక వర్గం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.